హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే వాస్తవ సంఘటనల గురించి ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఒకప్పుడు రామయ్య అనే ఒక డైరీ వ్యాపారి ఉండేవాడు. అతను తన వ్యాపారంలో కాస్త మోసపూరితంగా వ్యవహరించేవాడు. ప్రతిరోజు తన కస్టమర్లకు కిలో నెయ్యి ఇచ్చేటప్పుడు 10 గ్రాములు తక్కువ కొలిచి ఇచ్చేవాడు. దీనివల్ల ప్రతిరోజు అతనికి కొంత లాభం పెరిగేది. ఒకరోజు సుమన్ అతని దగ్గర నెయ్యి కొనడానికి వెళ్ళాడు. అతను తన విధానం ప్రకారం నెయ్యిని కొలిచి ఇచ్చాడు. కానీ ఆ వ్యాపారి గమనించకుండా పొరపాటున 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. సుమన్ ఆ డబ్బు తీసుకుని ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్తూ దారి మధ్యలో ఆలోచించసాగాడు. ప్రతిరోజు ఆ వ్యాపారి నెయ్యిని తక్కువ కొలిచి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ రోజు అతని లాభం కొంత తగ్గిందని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. సుమన్ ఇంటికెళ్ళాక ఆ నెయ్యిని డబ్బాలో పోస్తున్నప్పుడు చెయ్యి జారి నెయ్యి మొత్తం కింద పోయింది. అప్పుడు సుమన్ కి ఒక సామెత గుర్తొచ్చింది. మనం ఒకరిని మోసం చేస్తే తప్పకుండా ఏదో ఒక రోజు మనకు తిరిగి వస్తుందని అనుకున్నాడు. ఈ సంఘటన సుమన్ కి ఒక మంచి గుణపాఠం నేర్పింది. కొన్ని రోజుల తర్వాత సుమన్ ఒక రోజు సాయంత్రం పిల్లలకి ఐస్ క్రీం కొనేందుకు ఒక షాప్ కి వెళ్ళాడు. ఐస్ క్రీం అమ్మే అతను పొరపాటున సుమన్ కి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. మళ్లీ సుమన్ మనసులో అలజడి మొదలైంది. నెయ్యి విషయంలో జరిగిన తప్పు గుర్తొచ్చింది. అయినా దేవుడేమైనా చూస్తుంటాడా ఏంటి, నాన్సెన్స్ అనుకుంటూ ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే దారి మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఇంటికి వెళ్లడం కాస్త లేట్ అయింది. ఐస్ క్రీం మొత్తం దారి మధ్యలో కరిగిపోయింది. వెంటనే సుమన్ కి తన మనసులో ఒక సందేహం వచ్చింది. దేవుడేమైనా తనని గమనిస్తున్నాడా అని అనిపించింది. మళ్లీ కొన్ని రోజుల తర్వాత సుమన్ భార్య బట్టలు షాపింగ్ చేస్తుండగా అక్కడ కూడా 50 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. ఈసారి సుమన్ తన భార్యతో ఈ విషయం చెప్తూ, నేను మళ్లీ ఈ డబ్బు తీసుకుంటాను, దేవుడేమైనా చూస్తుంటాడా ఏంటి అని అన్నాడు. ఆమె చిరునవ్వుతో ఈ డబ్బు అవసరం లేదు అంటూ స్పష్టంగా నో చెప్పింది. కానీ ఆ రోజు ఇద్దరికి మరింత ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది. షాప్ నుంచి బయటికి వెళ్లే క్రమంలో సుమన్ భార్య అదుపు తప్పి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. అప్పుడు సుమన్ తన మనసులో, దేవుడు నిజంగా మనల్ని చూస్తున్నాడు, మనం చేసే ప్రతి మంచి పని లేదా చెడ్డ పనైనా దేవుడి దృష్టిలో న్యాయం జరుగుతుంది అని అనుకున్నాడు. ఫ్రెండ్స్, నిజం చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవం ఒక్కటైనా ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే తప్పకుండా కామెంట్ చేయండి.